క్లియర్ గా చెప్పండి మాత్రం, మీరు ఎప్పుడైనా ఈ ఫేక్ అఘోరి అయినటువంటి శ్రీనివాస్ ని కలిసారా? ఎందుకు ఇంతలా ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు శ్రీనివాస్ ని? లేదు కలవలేదండి, నాకేం అవసరం. మీకు తెలియదా అసలు? బయట పబ్లిక్ గా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తెలియదా ఏమని? ఈ అఘోరి శ్రీనివాస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఏమైనా ఉందా ఎప్పుడైనా మీకు పరిచయం? లేదు, ఒక డిబేట్ లో మాత్రము కంప్లైంట్ తీసుకున్నారు. మాట్లాడితే అసలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకోకుండా నువ్వు చూసావా నేను ఏంటి అది ఇది అని అన్న టక్కని లైన్ కట్ చేశారు. వర్షిని పేరు ఎత్తగానే లైన్ కట్ చేశాడు అనమాట ఆయన. సో ఆయన ఎవరికైనా ఒకటే సమాధానం, నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా, నీ దగ్గర ఏంటి ఆధారాలు అని ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి గాని జనాలకు గాని ప్రతి ఒక్కరికి అదే. ఎంత రెచ్చగొట్టాడండి అసలుకి. ముస్లింస్ తల్ల లేపేస్తాను, క్రిస్టియన్స్ కాలు తీసేస్తాను, రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టాడు. సో ఇదంతా ఒకేత అయితే గిన నిన్న ఒక 4 days కిందట ఒక జర్నలిస్ట్ ని తిట్టి అంబేద్కర్ గారిని తిట్టాడు. ఏమది ఆయన గురించి నీకు తెలుసా శ్రీనివాసు? నువ్వు చేస్తున్న ఎదో పనికి ఒక మనుషుల్ని తిట్టని నీకు ఏం అధికారం ఉందని నువ్వేమనుకుంటున్నావు? నీ మీద ఇంకా కేసు స్ట్రాంగ్ అవుతుంది, అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? అంబేద్కర్ గారి సంఘాలు కూడా వస్తాయి, నువ్వు ఏపీ తెలంగాణ అనుగుడు పెట్టే లోపల ఇంకా కేసు ఫైల్ అవుతా ఉంటాయి. చాలా బాధ వేస్తుందండి నాకు. ఏ రోజు హిందూ సంఘాలు గాని ఏ కమ్యూనిటీ గాని ఎవరు రాలేదు. ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరు నన్ను తప్పని అంటుంటే నేను ఏం చేశాను? అఘోరిలాగానే చిల్లరేషాలేసానా? అఘోరిలాగా నేను మాయ మాటలు చెప్పానా? అఘోరిలాగా డబ్బులు తీసుకున్నానా? చెప్పండి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూర్చొని మాట్లాడదానికి తప్పలేదు, కానీ నన్ను తప్పనడం చాలా తప్పు కదా. నేను ఎవరి దగ్గర వాళ్ళలాగా నేను చిల్లరేషాలేసానా? మేము న్యాయంగా మీకు ఎవరైనా వచ్చి అఘోరి ఈ శ్రీనివాస్ ఇలాంటి వేషాలు వేస్తున్నారు, గతంలో మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, లేదంటే బయట వ్యక్తులు కావచ్చు, ఎవరైనా ఏదైనా చెప్పారా, ఏదైనా హింట్ ఇచ్చారు? ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారంటే మా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు మాట్లాడాలి నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ముందు నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం, ముందు నుంచి మేము ఫైర్ గా రేట్ చేస్తూనే ఉన్నా, నమ్మకాన్ని అని ఒక్కొక్కరు శివరుద్ర గారు ఒక్కొక్కరు అమ్మాయి తీసుకురావడం, రాధిక అనేది ప్రెస్ పెట్టి పెట్టడం, కొన్ని ఆధారాలు బయటకు తీయడం. సో ఇవన్నీ మేము అంటే ప్రజలకు తెలియజేస్తున్నాం వీడి ఫేక్ అని. దాన్ని బట్టి జనాలు అన్ని చూసి వచ్చి మాట్లాడడం కాదు, నన్ను తప్పు అనడం కాదు, అర్థమైందా? ఒకనొక స్టేజ్ లో కొంతమంది స్వామీజీల గురించి కూడా వారు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని ఎక్స్పోజ్ చేసే సిచ్యువేషన్ ఈ శ్రీనివాస్ చేసినటువంటి పరిస్థితి, కొంత మీడియాకి ఇన్ఫో ఇవ్వడం కావచ్చు, ఈ రకమైన సిచ్యువేషన్స్ కూడా కొన్ని సంఘటనలు ఈ శ్రీనివాస్ చేశాడు. ఏమంటారు వాటికి సంబంధించి? తనే ఫేక్ అయ్యి ఉండి మరి కొంతమందిని ఫేక్ వాళ్ళని బయట పెట్టడంలో ఆంతర్యం ఏంటి? అదే అండి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి నమ్మకండ్రా అంటే నమ్మరు. అలాంటి దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళైతే చాలా మంది నమ్ముతారు. సభ్య సమాజంలో ఇది ఒకటి వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. వీరు చేసే కార్యక్రమాలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ వర్షిని గాని ఈ శ్రీనివాస గాని గతంలో ఎన్నో చేశాడు, గతంలో ఎన్నో మాటలు అన్నాడు. ఈ రోజు ఏపీకి తెలంగాణకి రాను అంటే నువ్వు ఎలా రావు? నువ్వు రాకుంటేనే గమ్మనుంటానా? ఈ రోజు ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి పక్కన పెడితే నేను ధర్నా కూర్చుంటా బరాబర్ నీకు అరెస్ట్ చేసేంత వరకు. నా పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు. సనాతన ధర్మం కోసం, ఒక హిందూ ధర్మం కోసం నేను పోరాడుతున్నా. ఈ రోజు ఎవరెవరు వచ్చి మాట్లాడడం కాదు. మీకు దమ్మున్నప్పుడు ఆ రోజు అఘోరికి వత్తాసుగా పలికారు కదా, మళ్ళీ ఈ రోజు ఎందుకు మనకి శిక్ష పడాలంటున్నారు? అంటే మేము పోరాడుతున్న న్యాయం కాదా? గొంతు చించుకునేలాగా మేము పోరాడుతున్నాం కదా. ఫేకు మేము బయట వాళ్ళ నిజాలు బయట పెట్టడం వల్ల ఈ రోజు మీరు ధైర్యంగా మీడియా ముందర వచ్చి డిబేట్లకు వచ్చి మాట్లాడుతున్నారు. అర్థమైందా? అది గుర్తు పెట్టుకోండి. ఒక విషయం, మీరు మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, ఒక మర్యాద ఇవ్వండి చాలు. ఇక్కడ ఫేమస్ కోసం ఏదో మాకు మెడల్ ఇస్తాడు కోసం మేము పోరాటట్లేదు. ఈ 7 నెలల నుంచి తిండి తిప్పలు ఎన్నో బాధలు పడి నేను ఈ పోరాటంలో పోరాడుతున్నా. నేను మీకు తెలుసా ఈ విషయము? ఎన్ని అవమానాలు పడ్డా నేను తెలుసా? ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలుసా నాకు? ఒక్కదాన్ని అండి, చిన్న ప్రాణం, ఒక్కదాన్ని ఎంతవరకు పోరాడాలి నేను? అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా. రైట్ మాధురి, చివరగా ఈ మొత్తం ఇంత న్యూసెన్స్ చేసి ఎట్టకేలకు దొరికిపోయినటువంటి శ్రీనివాస్ కి ఏం చెప్తారు అఘోరి? మీడియా ముఖంగా ఏం చెప్తారు మీరు? అఘోరి శ్రీనివాస్ కి ఏం చెప్తారు మీడియా ముఖంగా? నేను ఒకటే చెప్తా, ఇదిగో నువ్వు చేసినవన్నీ ఒప్పుకొని క్షమాపణ చెప్పి నీ శిక్ష నువ్వు అడిగిచ్చు. అర్థమైందా? అమ్మ వర్షిని, నువ్వు కూడా
నీ వైపు తప్పుంటే బరాబర్ నీకు కూడా జైలు పంపించే అవకాశం ఉంది, లేకపోతే నువ్వు ఆ స్థానంలో లేవనుకుంటే నీకు తప్పకుండా ఇంటికి పంపించే అవకాశం ఉంది. ఎవరైనా గాని ఇప్పుడైనా మేలుకోండి. అప్పుడు ఒకే మాట, ఇప్పుడు ఒకే మాట. ఈ దొంగ ఏషాలు వేసుకొని వచ్చే నా కొడుకులు ఎవరిని నమ్మకండి. అప్పుడు ఇదే మాట చెప్పి ఇప్పుడు ఇదే మాట చెప్పాను. ఎవరైనా దొంగ ఏషాలు వేసుకొని రావాలంటే భయపడాలి, కఠినంగా శిక్ష పడాలి వారికి అనేది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దయచేసి కేవలం నమ్మకపోవడమే కాదు, పబ్లిక్ క్వశ్చన్ చేయాలి. మీడియాను ఇంకొకరో కాదు, పబ్లిక్ క్వశ్చన్ చేయాలి. ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నించడం ప్రారంభిస్తారో, అది రాజకీయాల్లో అయినా, ఇలాంటి దొంగ బాబాలైనా, ఇతర మతాల్లో ఇతర వ్యక్తులైనా సరే, ఎవరు కూడా పబ్లిక్ ని మోసం చేయకుండా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురి, థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ శివరుద్ర స్వామి గారు. అందరికీ